నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్సీ సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. అత్యంత పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ముగిసిన అఖిలపక్షం భేటీ. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలన్న ప్రధాని మోదీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రికి సూచన. ఎన్ఐఏసీ ప్రచురించిన బెస్ట్ ప్రాక్టీసెస్ స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ సిరీస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని వెల్లడి. టోక్యో చేరుకున్న 88 మందితో కూడిన ఇండియన్ ఫస్ట్ బ్యాచ్. అథ్లెట్లకు మద్దతు తెలుపుతూ వెల్కమ్ చెప్పిన క్రీడాభిమానులు. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎస్సీ సాధికారత పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పథకం ఎలా అమలు చేయాలో చర్చించినట్టు తెలుస్తోంది. ఎస్సీ యువత పారిశ్రామిక, సాంకేతిక సహా ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం తోడ్పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. కాగా దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అర్హులకు నేరుగా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని అధికారులకు నిర్దేశించారు. అత్యంత పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలివ్వాలని ప్రతిపక్షాలను కోరారు. నేతలంతా కలిసి రావాలని, ఎస్సీ సాధికారతకు బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. మరో 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. 3-4 ఏళ్లలో 35 నుంచి 40 వేల కోట్లు ఖర్చు చేసే యోచన ఉందన్నారు. ఈ బడ్జెట్ ఎస్సీ ఉప ప్రణాళికకు అదనమని ప్రకటించారు. ఎస్సీల సాధికారత సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు అఖిలపక్ష నేతలంతా కలిసి రావాలని కేసీఆర్ కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకే ఎంపీ తిరుచి శివ హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సాంప్రదాయం. పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనుండగా 19 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తొలిసారిగా పార్లమెంటు సమావేశమవుతోంది. ఈసారి సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కరోనా మహమ్మారి, వ్యాక్సిన్ల కొరత, విదేశాంగ విధానం, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి నేపథ్యంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. సభ్యులందరూ టీకాలు తీసుకోవాలని కోరారు. కాగా లోక్సభ సచివాలయం ప్రకారం 231 మంది సభ్యులున్న రాజ్యసభలో 200 మంది ఎంపీలు 2 మోతాదుల టీకా పొందారు. 16 మంది మొదటి మోతాదు టీకా వేసుకోగా లోక్సభలో 540 మంది ఎంపీల్లో 470 మంది కనీసం 1 డోసు టీకా తీసుకున్నారు. 122% रही. 107 विधेयक पारित हुए. सभी विधेयकों पर आवंटित समय से ज्यादा चर्चा हुई, सार्थक चर्चा हुई. मुझे आशा है इस सत्र में भी सभी दलों का अपेक्षित सहयोग मिलेगा और सभी दल
देश हित और जनहित के मुद्दों पर व्यापक चर्चा विचार विमर्श करेंगे। अध्यक्ष जी, लेकिन विपक्ष तो अभी से कहना शुरू कर दिया है कि किसानों के मुद्दे पे और महंगाई के मुद्दे पर स्थगन प्रस्ताव देंगे, और आप अगर भरोसा दिया कि चर्चा के तहत स्थगन प्रस्ताव की जरूरत क्यों? जिन विषयों पर भी सदन के अंदर नियम प्रक्रिया के तहत वो मुद्दे उठाएंगे, सरकार और प्रतिपक्ष सभी दल आपस में बैठकर चर्चा करते हैं। बिजनेस एडवाइजरी कमेटी में भी उस पर चर्चा होती है, समय आवंटित होता है। मुझे लगता है कि एक सार्थक चर्चा होगी, उपयोगी चर्चा होगी, ताकि उसका परिणाम निकल सके। लगभग 33 पार्टीज का 40 से ज्यादा नेता इसमें चर्चा में भाग लिया है, और किस विषय पे चर्चा होना चाहिए उसका भी सजेशन उन लोगों ने दिया है। और माननीय प्रधानमंत्री जी अंत में ये बैठक में भाग लिए थे। माननीय प्रधानमंत्री जी ने बैठक संबोधित करते हुए माननीय प्रधानमंत्री जी ने कहा, जनप्रतिनिधियों का, विशेषतः अपोजिशन का जो प्रतिनिधि है, उनका सजेशन बहुत वैल्यूएबल रहता है। सभी जनप्रतिनिधियों का सजेशन वैल्यूएबल रहता है, क्योंकि जमीन से आते हैं। इसलिए वो सजेशंस के कारण, वो सुझाव के कारण डिबेट बहुत रिच होता है। इसलिए प्रधानमंत्री जी ने चाहा स्वस्थ और सार्थक चर्चा होना चाहिए। సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టుపక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బందిగా మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్కు సూచించారు. నూతనంగా సహాయ మంత్రిగా నియమితులైన అజయ్ భట్ ఇవాళ ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను ప్రస్తావించిన వెంకయ్యనాయుడు సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని సహాయ మంత్రికి సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాసిన లేఖ గురించి కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కాగా ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తెలియజేస్తామని అజయ్ భట్ ఉపరాష్ట్రపతికి తెలిపారు. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అవధాని మేడసాని మోహన్ ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా చతుర్గుణిత అష్టావధానం నిర్వహిస్తుండగా ఎన్వి రమణ తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని ప్రారంభించారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు ప్రత్యేకమని ఆయన అన్నారు. శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించిందన్నారు. జ్ఞాపక శక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అవధానమని ఆయన వ్యాఖ్యానించారు. మాతృభాష జాతి ఔన్నత్యానికి ప్రతీక అని అభిప్రాయపడ్డారు. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదని ఎన్వి రమణ వెల్లడించారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ఎన్ఐఏసీ ప్రచురించిన బెస్ట్ ప్రాక్టీసెస్ స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ సిరీస్ను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ప్రవేశ ప్రక్రియలో వివిధ కళాశాలలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను ఈ పుస్తకం ప్రచురించిందన్నారు. అభ్యాస పద్ధతులు, పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ పద్ధతులు నమోదు చేసే మరిన్ని పుస్తకాలు తీసుకురావాలని ఆయన ఎన్ఐఏసీకి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో 4,000 కోట్ల రూపాయలతో అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.
డిజిటల్ క్లాస్ రూమ్ ఒకటి మనం ప్రారంభం చేసుకున్నాం. ఈ క్లాస్ రూమ్ కు ఈరోజు మనకు దాత అయినటువంటి ఈప్యాక్ నిజంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే శాంతకుమార్ గారు మాట్లాడుతూ, మా సంజీవ్ మాట్లాడుతూ, మేము చాలా స్కూళ్లలో సహాయం చేశాం, కానీ ఈ స్కూల్ అందిపుచ్చుకున్నంత గొప్పగా మాకు ఏ స్కూల్లో కూడా ఇంత ఫాస్ట్ గా అందిపుచ్చుకోలేదు. మై రామస్వామి అండ్ మై టీచర్స్. ఆ గొప్పతనం మా ప్రధాన ఉపాధ్యాయుల వారి, మా ఉపాధ్యాయులు. నిజంగా మా ప్రధాన ఉపాధ్యాయులు ఒక ప్యాషన్ తో, ఒక కమిట్మెంట్ తో ఈ స్కూల్ బాగా తీసుకుపోయినారు. సహాయం చేయడానికి చాలా మంది ముందుకు రావచ్చు, కానీ కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళు ఈ రోజుల్లో కరువైతా ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అనుబంధ శాఖ సంస్థలలోని పోస్టుల వివరాలు వెంటనే ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు సమర్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఖైరతాబాద్లో ఉన్న మంత్రి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, సెర్ఫ్, శ్రీనిధి, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈజీఎంఎం, స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో ఎన్ని రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, కాంటిజెన్సీ పోస్టులున్నాయి, ప్రస్తుతం ఎంతమంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇంకా ఎంతమందిని భర్తీ చేయాలనే అంశాలను కూలంకషంగా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ, ఎయిమ్స్ బోర్డు మెంబర్ బండి సంజయ్ బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగ సేవలు ఆయన ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసుపత్రి అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు సేవలందించే విషయంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. అనంతరం దాదాపు గంటకు పైగా వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రి అంతా కలియదిరిగిన బండి సంజయ్ ఎయిమ్స్లోని వివిధ విభాగాలు పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాల పాలనలో దేశం మొత్తంలో 2 ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించగా ఎన్డీఏ పాలనలో ఏకంగా 21 ఎయిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభించామన్నారు. మోడీ గారి ప్రభుత్వము నిక్కచ్చిగా వివరిస్తూ ఎక్కువ నిధులు కేటాయిస్తారు. గత సంవత్సరం 94,000 crores ఇచ్చాం మనం. ఈసారి బడ్జెట్లో దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం వైద్యం కోసం. దాంతోపాటు ఆత్మ నిర్భర భారత్ పేరుతోని కోట్లాది రూపాయలను మనం వైద్యం కోసం అందించే ప్రయత్నం చేస్తాం. మరి చుట్టుపక్కల జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఒక ఎయిమ్స్ నమ్మకం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. ప్రజలకు విశ్వాసం ఉంది దాని మీద. దాన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని రకాల ఏర్పాట్లతో మనం ప్రారంభించాలనుకున్నాం. అంత పెద్ద సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. కానీ దానికి అనుగుణంగా ఒక మంచి ఆలోచనతో వివరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వివరిస్తుంది. వాస్తవం అది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ద్వంద్వ విధానంలో ఒక విచిత్రమైన వివరశైలి అనేది. వరంగల్లో కేఎంసీకి 130 crores 130 కోట్ల రూపాయలు కేఎంసీకి ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 30 crores 10 కోట్లు ఇచ్చిండు. ఇటువంటి పరిస్థితుల్లో పేదలకు ఉచితంగా అధునాతనమైన సౌకర్యాలతో ఇవాళ కొత్త పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి, పేదలను ఆదుకోవడానికి ఇలాంటి సంస్థలు నిర్మిస్తే దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్షయ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారిన పడి కోలుకున్న వారంతా తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇదే సమయంలో టీబీ వ్యాధిగ్రస్తులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దృష్టి పెట్టాలని సూచించింది. అయితే కరోనా వ్యాధి నుంచి కోలుకున్న రోగులు క్షయవ్యాధి బారిన పడుతున్నారన్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. టీబీ కేసుల పెరుగుదలకు కరోనా కారణమనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టీబీ కేసుల పెరుగుదలపై అపోహలు కొట్టిపడేసిన మంత్రిత్వ శాఖ కోవిడ్-19తో క్షయ, బ్లాక్ ఫంగస్ అభివృద్ధి చెందేలా చేయగలదని, ఇది అవకాశం మాత్రమేనని తెలిపింది. 2 అంటువ్యాధులు ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయని, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు సృష్టిస్తాయని పేర్కొంది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు బలహీనంగా ఉన్నవారిపై దాడి చేస్తాయని, ఈ మేరకు కరోనా నుంచి కోలుకున్నవారు తమ ఇమ్యూనిటీని పెంచుకోవాలని సూచించింది. భారత్ వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయి దాటింది. నిన్నటి వరకు ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ 40 కోట్ల మైలురాయి దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 21,18,682 మంది తొలి డోసు తీసుకోగా 2,33,019 మంది రెండవ డోసు తీసుకున్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లయింది. ఇక దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం మొత్తం 19,36,709 పరీక్షలు నిర్వహించగా 41,157 మందికి పాజిటివ్ వచ్చింది. 518 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,13,609కి పెరిగింది. ఇక 42,004 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,02,69,796కు చేరింది. రికవరీ రేటు మెరుగై 97.31% ఉంది. ప్రస్తుతం దేశంలో 4,22,660 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 578 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 731 మంది బాధితులు చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరో 3 మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులు 6,36,627కు పెరిగాయి. 6,23,044 మంది కోలుకున్నారు. ఇంకా 9,824 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,759కి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 90,000కు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల కానుకలు అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా చీరల ఉత్పత్తితో నేత కార్మికుల ఉపాధి మెరుగుపడుతుంది. ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు కేటాయిస్తుండటంతో వారి ఉపాధికి బాటలు పడుతున్నాయి. నేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు చేనేత కళాకారులు ప్రతిభలో దూసుకెళ్తున్నారు. మరిన్ని వివరాలు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహించడంతో పాటు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉండడంతో రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు దక్కుతున్నాయి. తెలంగాణ ఆడపడుచుల పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం చీరలు అందించే ఆర్డర్లు ఈసారి కూడా సిరిసిల్లకు కేటాయించడంతో ఒక్కో కార్మికుడు నెలకు 15,000 నుండి 20,000 వరకు సంపాదిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు ఆధునికతతో ముందుకెళ్తోంది. బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే సుమారు 1 కోటి చీరల తయారీలో ఈసారి జకార్డ్, డాబీలతో ఆధునిక డిజైన్లు రూపొందిస్తున్నారు. సిరిసిల్లకు చెందిన 136 మార్క్స్ సంఘాలు, 138 ఎస్ఎస్ఐ యూనిట్లు, టెక్స్టైల్ పార్కులోని 76 మరమగ్గాల యూనిట్లకు బతుకమ్మ చీరల ఆర్డర్లు కేటాయించారు. సుమారు 300 రకాల జరియంచు డిజైన్లతో 1 కోటి చీరలకు అవసరమైన 7 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు తెలిపారు. కొత్తగా జకార్డు, డాబీలతో డిజైన్లు తయారు చేయడం వల్ల చీరలు మరింత ఆకర్షణీయంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరము ఏదైతే డిజైన్ మార్పులు చేస్తున్నామో ఈసారి టోటల్ 100% చీరలను డాబీ డిజైన్, జకార్డ్ డిజైన్ తోటి తయారు చేయడం జరుగుతుంది. 300 డిజైన్లు, కలర్లు ఇవన్నీ కూడా కొత్తగా ప్రవేశపెట్టి ఉత్పత్తిని కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు 3 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి పూర్తయిందని, సెప్టెంబర్ 15లోగా టార్గెట్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 1 కోటి చీరలకు 7 కోట్ల మీటర్ల వస్త్రం అవసరము. దాని ప్రకారంగా లోకల్లో 136 మరమగ్గల మ్యాక్ సంఘాలకు, అదేవిధంగా 138 చిన్న తరహా పరిశ్రమలకు, అదేవిధంగా టెక్స్టైల్ క్రాఫ్ట్లోని చిన్న తరహా పరిశ్రమలు అన్నిటి కూడా ఈ ఆర్డర్ను కేటాయించడం జరిగింది. మొత్తము ఈ 7 కోట్ల మీటర్ల ఆర్డర్ను జనవరి మాసంలో కేటాయించడం జరిగింది.
ఇప్పటి వరకు 3 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసి కొనుగోలు ప్రారంభించినాము. ఇంకా 4 కోట్ల మీటర్ల ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ టార్గెట్ మొత్తం కూడా సెప్టెంబర్ 15 వరకు పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు తమకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి సిరిసిల్ల కలిసి సాంజలు నడుపుతున్నాం. కాటన్ పాలిస్టర్ నడిపితే మాకు నెలకు 2-3 వేలు వస్తుండే. ఈ బతుకమ్మ చీరలు రాబట్టి 4 సంవత్సరాలే. బతుకమ్మ చీరలు అయితే మాకు నెలకు 20,000 15,000 వస్తున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. కాటన్ పాలిస్టర్ నడిపినప్పుడు నెలకు 2,000 3,000 వస్తే చాలా ఇబ్బందిగా ఉండే. ఈ బతుకమ్మ చీరలు వచ్చిన సంది మాకు నెలకు 15,000 20,000 దాకా వస్తున్నాయి. చాలా సంతోషం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, నదీ జలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా తెలంగాణను ఎడారిగా మార్చాలని కేంద్రం కుట్ర పన్నిందని మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నిజాం రాజులు కట్టిన మూసీ, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్లో పొందుపర్చడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేంద్రానికి తెలియకుండా ఒక్క నీటి చుక్కను వినియోగించుకునే వీలు లేకుండా కేంద్రం కుట్ర చేసిందన్నారు. ఈ విషయంపై కేంద్రం పునరాలోచించాలని ఆయన కోరారు. జలాలను ఇటు కృష్ణా రివర్ బోర్డ్, అటు గోదావరి రివర్ బోర్డ్ పేర్లతోనే మొత్తం స్వాధీనం చేసుకునేటువంటి కార్యక్రమానికి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా దారుణమైనటువంటిది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి కరువు పీడిత ప్రాంతంగా మార్చాలనే ఒక దురుద్దేశం దీంట్లో కనబడతా ఉన్నది. అర్థం కాని విషయం ఏంటంటే, నిజాం కాలంలో కట్టినటువంటి మూసి, డిండి ఇలాంటి ప్రాజెక్టులను కూడా కృష్ణా రివర్ బోర్డులో పెట్టుకున్నారు. అదేవిధంగా ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే, వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ 6 మాసాల లోపట పర్మిషన్ తెచ్చుకోవాలని. పర్మిషన్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. సంవత్సరాల కొద్ది వాళ్ళు పర్మిషన్లు ఇవ్వరు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వరు, పర్యావరణ అనుమతులు ఇవ్వరు. ఒకవైపు ఏమో 6 మాసాలని కండిషన్ పెడతారు. సైబర్ నేరాల బారిన పడకముందే వాటిపై అవగాహన కల్పిస్తే సైబర్ నేరాలు అరికట్టగలమన్న ఉద్దేశంతో సైబర్ యోధా శిక్షణ కార్యక్రమానికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి అధికారులతో పాటు సామాన్య ప్రజలకు సైతం సైబర్ నేరాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మరిన్ని వివరాలు. సైబర్ నేరాల బారిన పడకముందే ప్రజలను అప్రమత్తం చేసేందుకు రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకుని శిక్షణ కొరకు సుమారుగా 3,000 మంది దరఖాస్తులు పంపగా వారిలో నుండి 100 మందిని ఎంపిక చేసే వారందరికీ గత కొన్ని నెలలుగా ఆన్లైన్ ద్వారా 40 గంటల పాటు శిక్షణనిచ్చామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సైబర్ నేరాలు ఎన్ని రకాలుంటాయి, వాటిపై ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలో తెలిపేందుకు ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిష్ణాతులతో ఎంపికైన 100 మందికి శిక్షణనివ్వడం జరిగిందన్నారు. Around 100 people participated in this program from different backgrounds. We have 21 students, 37 from IT background, 2 are from the defense, 6 are retired people. Age is not a bar for them. They are still learning. And 33, they are from the communities. They are civilians. So there is a diverse participation for this Cyber Yodha program, and this is the first program. In fact, we got Government of India's circular regarding the 3 type of volunteers, and that circular is also on the same line. But this program we started before that only. That's the reason we continued with the name of Cyber Yodha. శిక్షణ పూర్తి చేసుకున్న సైబర్ యోధులంతా సమాజంలో పాఠశాలలు, కళాశాలలు, వివిధ కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు అమాయకులను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేసి వారు బ్యాంకు ఖాతాల నుండి ఏ విధంగా డబ్బును దోచుకుంటారో అవగాహన కల్పిస్తారని కమిషనర్ తెలిపారు. సైబర్ యోధా శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి సందర్భంలో సైబర్ యోధా లాంటి తర్ఫీదు పొందిన వారు సమాజంలోని సామాన్యులకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. అయినప్పటికీ అంత ఆప్యాయతతో అంత ప్రేమతో ఈ కార్యక్రమం ఏర్పాటు చూడడం చాలా చాలా నాకు సంతోషంగా ఉంది. నా కలీగ్ రామాదేవి గారు ఇంతక మీతో మాట్లాడుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పాలసీ ఒకటి ఉంది. అంటే భారతదేశంలోనే బహుశా ప్రథమంగా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక సైబర్ సెక్యూరిటీ పాలసీ విడుదల అవ్వడం అది మన రాష్ట్రంలోనే మొదట. సో దాంట్లోనే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన రకరకాల చర్యలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన తీసుకురావడానికి సైబర్ వారియర్స్ అదే పాలసీ బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహారాష్ట్ర ముంబైలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద గోడ కూలి గుడిసెలపై పడిన ఘటనలో 23 మంది మృతి చెందారు. చెంబూరు ప్రాంతంలోని భరత్ నగర్ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల దాటికి కొండచర్యలు విరిగిపడగా గోడ కూలిందని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. ఘటనా స్థలానికి ముంబై అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 16 మందిని రక్షించగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు తెలిపారు. మరో ఘటనలో ముంబైలోని విక్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి 5 మరణించారు. ఈ ఉదయం ఈ ప్రమాదం జరిగిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరో 5 లేదా 6 శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ముంబై చెంబూర్ విక్రోలీలో జరిగిన ప్రమాదాలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఈ ఉదయం టోక్యో చేరుకుంది. ఈ నెల 23 నుంచి మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లు ఉన్నారు. వీళ్లంతా ఢిల్లీ నుంచి చార్టర్డ్ ఎయిర్ ఇండియా విమానంలో టోక్యో వెళ్లారు. మొత్తం 88 మంది టీంలో 54 మంది అథ్లెట్లు కాగా మిగతా వాళ్లంతా సిబ్బంది. జపాన్లోని కురోబి సిటీ ప్రతినిధులు వీళ్లకు ఘన స్వాగతం పలికారు. ఇండియన్ అథ్లెట్లకు మద్దతు తెలుపుతున్న బ్యానర్లు పట్టుకుని వెల్కమ్ చెప్పారు. భారతదేశ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 52వ ఎడిషన్ గోవాలో జరగనుంది. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆసియాలోనే కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఒకటి. కాగా ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సమకాలీన భారతీయ చిత్రాలలో ఉత్తమమైన సినిమాలు ఆర్ట్ ప్రమోషన్ కోసం ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇటు దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ఉపరితల ద్రోణులతో రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, ఎల్లుండి 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత 3 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. ఈ సాయంత్రం గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్సీ సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. అత్యంత పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ముగిసిన అఖిలపక్షం భేటీ, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలన్న ప్రధాని మోదీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రికి సూచన. ఎన్ఐఏసీ ప్రచురించిన బెస్ట్ ప్రాక్టీసెస్ స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ సిరీస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని వెల్లడి. టోక్యో చేరుకున్న 88 మందితో కూడిన ఇండియన్ ఫస్ట్ బ్యాచ్. అథ్లెట్లకు మద్దతు తెలుపుతూ వెల్కమ్ చెప్పిన క్రీడాభిమానులు. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు.